సరోగసీ కేసులో ఏజెంట్లుగా ఉన్నటువంటి లక్ష్మిపై ముంబైలో ఇప్పటికే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా నమోదైంది. సంచలన విషయం బయటకు వచ్చింది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ చేరుకుంది లక్ష్మి. కొడుకు కూతురుతో కలిసి మరొక దందా మొదలుపెట్టింది. మాదాపూర్, అమీర్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఫెర్టిలిటీ సెంటర్లతో లక్ష్మికి సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సరోగసీ ఏజెంట్లుగా తల్లి కొడుకు పనిచేసినట్లుగా చెప్పారు. ఇప్పటికే 6 ఫెర్టిలిటీ సెంటర్లకి పోలీసులు నోటీసులు కూడా పంపారు. హాస్పిటల్ రికార్డ్స్ ని అధికారులు పరిశీలించనున్నారు. ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఇప్పుడు ఈ కేసులో ఈమె మీద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా నమోదైంది అని చెప్తున్నారు. అది ఏ సంవత్సరంలో నమోదైంది? పోలీసులు ఏమంటున్నారు? ఇన్వెస్టిగేషన్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్ నీలిమా, మొదటిగా సుమోటో కేసుగా తీసుకున్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఎప్పుడైతే 2022లో కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఒక ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించి ఆమె ఒక ఏజెంట్గా ఉంటూ ఎగ్ డొనేట్ చేసింది. ఆ తర్వాత సరోగసిగా తాను ఉండి కూడా 2 సార్లు సరోగెంట్గా కూడా వ్యవహరించినట్టుగా ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడైతే ముంబై భర్తతో వేరైన తర్వాత 26 సంవత్సరాల క్రితం ఆ తర్వాత ముంబైలో అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ పిల్లల విక్రయాలకు సంబంధించినటువంటి వాటిల్లో భాగంగా ఆ సమయంలో ఆమె జైలుకు కూడా వెళ్ళేసి వచ్చింది. ఆ తర్వాత తిరిగి దాదాపుగా ఒక 16 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఆమె ఉంటున్నటువంటి పరిస్థితి, ఆమె కూతురుతో పాటు కొడుకుతో. అంతేకాకుండా ఇప్పుడు ఈ కేసులో కూడా ఒకవైపు లక్ష్మీరెడ్డితో పాటుగా కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇద్దరు కూడా రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సుమోటో కేసుగా తీసుకున్న తర్వాత ఆగస్టు 14వ తారీఖు అటువైపు డిఎంహెచ్ఓ అధికారులతో పాటు మరొక వైపు పోలీసులు, ఎస్ఓటి వాళ్ళంతా కూడా ఈ సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫర్టిలిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని సైతం కూడా గుర్తించారు. ఇప్పటికే ఆ 6 ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి వాటికి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రికార్డ్స్ని అన్నిటినీ కూడా ఇప్పుడు పోలీసులు పరిశీలించబోతూ ఉన్నారు. మరొక వైపు ఆ రోజు తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలోనే కొంతమంది సరోగంట్ తల్లులు కూడా అక్కడ ఉండడం జరిగింది. అందులో 3 ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఆ 3కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి వాళ్ళ అంటే అసలు తల్లిదండ్రులు ఎవరు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా భువనగిరిలో కూడా ఈ యొక్క అంటే ఇటువైపు మాదాపూర్లో, అంతేకాకుండా అమీర్పేట్ లాంటి కొన్ని పరిసర ప్రాంతాల్లో, నగరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆమె ఫర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంబంధాల మీద కూడా ఒకవైపు అధికారులు ఫోకస్ చేశారు. ఓవరాల్గా కూడా ఎఫ్ఐఆర్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడం అయితే జరిగింది. రైట్ జ్యోతి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.